ఒక పిల్లర్ వంగిపోయినా విరిగిపోయినా దానికి కారణం ఏంటి? దానిలో ఉండే ఐరనా? నన్ను అడిగితే ఐరన్ కంటే కూడా సిమెంట్దే ఎక్కువ తప్పని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మనం పిల్లర్లో సిమెంట్ వాడడం కూడా ఐరన్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి అనమాట. మన బాడీలో ఐరన్ మన ఈ బోన్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చే సిమెంట్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మన మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో మన బోన్స్ మీద వెయిట్ పడదు. చాలా మందికి ఒక ఏజ్ తర్వాత మడవ నొప్పులు రావడం, మోకాలు నొప్పి రావడం, నడువు నొప్పి రావడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నా బోన్స్ అరిగిపోయిందేమో అని బెంగపడి చాలా పాలు తాగడం, కాల్షియం కోసం కాల్షియం టాబ్లెట్లు వాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ దాని చుట్టూ ఉండే సిమెంట్ మీద అస్సలు ఫోకస్ పెట్టరు. 40 తర్వాత చాలా మందికి ఎవ్రీ ఇయర్ 1% మజిల్ లాస్ అవుతుందని మీకు తెలుసా? మజిల్ మన బాడీలో ఎప్పుడైతే పోతుందో ఆ వెయిట్ మొత్తం మీ బోన్ మీద పడుతుంది. ఆబ్వియస్గా మీకు బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఎప్పుడైనా జాయింట్ ఇష్యూ వచ్చింది అంటే దాని చుట్టూ ఉండే మజిల్స్ మీద ఫోకస్ చేయండి. ఆ మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో బోన్ చాలా సేఫ్గా ఉంటుంది. యోగాలో కూడా ఉత్కటాసన, వీరభద్రాసన, ఫలకాసన ఇలా మజిల్ స్ట్రెంత్ని పెంచే చాలా మంచి ఆసనాస్ ఉన్నాయి. కిలోమీటర్లు వాకింగ్ చేయడం కాకుండా అప్పుడప్పుడు కొన్ని స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేయండి మీ డే టు డే రొటీన్లో. ఆటోమేటిక్గా మీ మజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ బోన్స్ సేఫ్గా ఉంటాయి.